గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే నిన్న వరంగల్ జిల్లా నుంచి భారీ సంఖ్యలో సిపిఎం కార్యకర్తలు నిన్న టీఆర్ఎస్లో చేరారు. ఆ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ అసలు శిష్యులైన కమ్యూనిస్ట్ కేసీఆర్ అని చెప్పి సీఎం కేసీఆర్ అని చెప్పారు. మేము అమలు చేస్తున్నది కమ్యూనిస్ట్ ఎజెండా అని చెప్పి కేటీఆర్ అన్నారు. వాళ్ళు ఏదైతే ఆశిస్తున్నారో, వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో కూడు గూడు గుడ్డ ఈ మూడు కూడా మేమే ఇస్తున్నామని చెప్పారు. దానికి సంబంధించి పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలని అన్నిటి కూడా నేను చెప్పారు. ఆ వార్తని అన్ని పత్రికలు ప్రధానంగా మెయిన్ బ్యానర్గా పబ్లిష్ చేశాయి. అదొకటి ఉంది. తర్వాత రెండో వార్త చూసినట్టయితే ఈరోజు రాష్ట్ర క్యాబినెట్ భేటీ ఉంది. ఎస్సీ ఎస్టీ అభివృద్ధి నిధిపై నిర్ణయం తీసుకుంటారు. తర్వాత ఎస్ఆర్ఎస్పీ రివర్సిబుల్ పంపింగ్, తర్వాత తుమ్మిళ్ళ ఎత్తిపోతలపైన ఈ క్యాబినెట్లో చర్చిస్తారు. ఆ వార్త ఒకటి ప్రధానంగా ఉంది. ఆ తర్వాత నిన్న సీనియర్ రాజకీయ నాయకులు నిజామాబాద్ మాజీ ఎంపీ కేశపల్లి గంగారెడ్డి నిన్న చనిపోయారు. దానికి సంబంధించిన వార్తను కూడా పత్రికలన్నీ కూడా తీసుకున్నాయి. ఆయన చాలా సీనియర్ రాజకీయ నాయకుడు. ఆ తర్వాత ఇంకొక వార్త ఉంది. ఒక ఐఏఎస్ కొడుకు సుకృత్ అని ఐఏఎస్ కొడుకు యువకుడు, ఆయన వాళ్ళ కార్ డ్రైవర్ని చంపేశాడు. దానికి సంబంధించిన వార్త రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. దానికి సంబంధించిన న్యూస్ని కూడా అన్ని పత్రికలు ప్రధానంగా తీసుకున్నాయి. ఆ తర్వాత ఇంకొకటి ఉంది. నిన్న కేంద్ర జలవనరుల సంఘం దగ్గర తెలంగాణ రాష్ట్ర ఇంజనీర్లు, ఇరిగేషన్ అధికారులు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దానిపైన కొన్ని సందేహాలని కేంద్ర జలవనరుల సంఘం లేవనెత్తింది. ఆ వార్త కూడా ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ఇంగ్లీష్ పేపర్లలో తెలంగాణ టుడే బంపర్ రబీ హార్వెస్ట్ ఇన్ టీఎస్ అని చెప్పి ఒక వార్తను తీసుకుంది. ప్యాడీ ప్రొడక్షన్ ప్రొజెక్టెడ్ టు టచ్ 30 lakh tons అని చెప్పి మంత్రి హరీష్ రావు చెప్పారు. అదొక వార్త ప్రధానంగా ఉంది ఇంగ్లీష్ పేపర్లలో. ఆ తర్వాత వేరే వార్త చూసినట్లయితే ముఖ్యంగా ఈ కాళేశ్వరం సంబంధించిన వార్తని అన్ని పత్రికలు కూడా తీసుకున్నాయి. తర్వాత ఒకటి అమెరికాలో తల్లిని చంపినటువంటి ఒక యువకుడికి అమెరికా ఆయనే నిందితుడు అని చెప్పి వన్ ఇయర్ ఇన్వెస్టిగేషన్ తర్వాత నిర్ధారించింది. అదొక వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఈ కమ్యూనిస్టులకు సంబంధించి మొన్న హైదరాబాదులో సిపిఎం వాళ్ళ మహాజన పాదయాత్ర తర్వాత భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఆ సభలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విధానాలపైన ఆ పార్టీ నాయకులు ఫైర్ అయ్యారు. అయితే నిన్న కమ్యూనిస్ట్ కార్యకర్తలు నాయకులు వచ్చి టీఆర్ఎస్లు చేరారు. ఆ సందర్భంగా కమ్యూనిస్టులు కోరుతుందే మేము ఇస్తున్నప్పుడు ఎందుకు విమర్శలు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తర్వాత టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఆ విషయం మీద మాట్లాడదాం. ఫస్ట్ మనతో చర్చలో టీఆర్ఎస్ నుంచి సీనియర్ నాయకులు నోముల నరసింహయ్య గారు, తర్వాత బీజేపీ నుంచి అల్జాపూర్ శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ నుంచి కొనగల మహేష్ గారు మనతున్నారు. ముందు నోముల గారు, ఇంకాసేపట్లో సిపిఐ నుంచి సుధాకర్ గారు కూడా పాల్గొంటారు చర్చలో. ముఖ్యంగా ఈ కమ్యూనిస్టులు మొన్నటి మీటింగ్లో మొత్తం మీ గవర్నమెంట్ని టార్గెట్ చేశారు. మొత్తం సామాజిక తెలంగాణ సాధించే వరకు మా పోరాటం సాగుతుందని కూడా చెప్పారు. కానీ నిన్న మీ వాళ్ళు కొంతమంది చేరినప్పుడు మీరేమో కమ్యూనిస్ట్ ఎజెండా మేము పాటిస్తున్నాం, కమ్యూనిస్ట్ ఎజెండాను అమలు చేస్తున్నామని మీరు అంటున్నారు. వాళ్ళేమో రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అందులో తప్పులు ఉన్నాయి, వాళ్ళు ఏం చేయట్లేదని చెప్పి పాదయాత్రలో చెప్పారు. నేను సరే కమ్యూనిస్టు సిద్ధాంతానికి సంబంధించి కమ్యూనిస్టుకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి వాళ్ళు అడుగుతున్నటువంటి అజెండాకు సంబంధించి విమర్శిస్తానికి సిద్ధంగా లేను, విమర్శించను. కానీ అనే నాయకులకు నేను నా రిక్వెస్ట్ ఏంటంటే 30 సంవత్సరాలు పైన పశ్చిమ బెంగాల్ను మనం కమ్యూనిస్టులు పరిపాలించినారు కదా. కమ్యూనిస్టులు పరిపాలించిన తర్వాత ఉన్నటువంటి అభివృద్ధికి సంబంధించి ఒకసారి వాళ్ళు బేరీజ్ చేసుకోవాలా. పోనీ పార్టీ మళ్ళీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని అధపాతాలలో కానీ పోయి 15 సీట్లు ఎమ్మెల్యే సీట్లకు రావడం అంటే ఎంతకంటే హీనమైన స్థితి ప్రపంచంలో ఎవరికైనా ఉంటుందా పార్లమెంటరీ సిస్టంలో అనేది మనం గమనించాలి. రెండో అంశం ఏంటంటే కమ్యూనిస్టు సిద్ధాంతాలు కాదు, కమ్యూనిస్టులకు కోరేది ఏంటి? ఒకటండి, అర్హులందరికీ రేషన్ కార్డులు కావాలని వెంటబడ్డదంటే నేను ఉన్నాను. అర్హులందరికీ రేషన్ కార్డులు వచ్చినాయా రాలేదా? అర్హులందరికీ ఆహార భద్రత కావాలని అన్నది. అర్హులందరికీ ఆహార భద్రత కార్డులు వచ్చినాయా రాలేదా? రైతుకు 9 గంటల కరెంటు నిరంతరంగా ఉండాలి, కరెంటు కోత రైతుకు వాత అని విద్యుత్తు సౌదాల మీద మేము పోరాటం చేసినాం కదా. మా రాఘవరెడ్డి గారి కాలం ఉన్నంత కాలం కూడా ఫిబ్రవరి నుంచి మార్చి దాకా మేము ఇదే పనిలో ఉండేది.
ఎందుకని ఈరోజు అటువంటి పరిస్థితి లేకుండా పోయింది? ఇది కమ్యూనిస్టులు ఉండే అటువంటి ఆలోచన దృక్పథంతో జరగడం వల్ల జరిగిందా, దేనివల్ల జరిగిందో బేరుజు చేసుకోమని అంటున్నాను నేను. ఏదో మా కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని పొగడమో లేకపోతే మేమేదో చెప్పుకునేటువంటి గొప్పల కోసం కాదు. రెండో అంశం ఏంటంటే గుర్రాలతో దొక్కించినటువంటి అంగన్వాడీ వర్కర్లు, వాళ్ళతో పాటు వాళ్ళను పావులుగా వాడుకున్నటువంటి మరొక ప్రభుత్వాలు. జరిగింది ఏంది? వాళ్ళని ఏమన్నా గుర్రాలతో దొక్కించినారా, వాళ్ళని ఏమన్నా ఇది చేసినారా, టీచర్లతో సమానంగా పనిచేస్తున్నారా అని చెప్పేసి వాదం పెట్టింది కమ్యూనిస్ట్ పార్టీ కదా, బలమైనటువంటి సిఐటియునే కదా. దాన్ని ఈరోజు సమస్యను పరిష్కరించి 10,000 వరకు జీతం ఇచ్చినాం కదా. గ్రామ సేవకులు అనుకునేవాడు అల్లాడిపోతుంటే దానికి నేనే గౌరవాధ్యక్షుడు, నాకంటే ముందు మా గురువు గారు నర్రా రాఘవరెడ్డి గారు. అయితే వాళ్లకు ఎవరన్నా వచ్చి అడిగినారా? కేసీఆర్ గారు వెంటనే వాళ్ళందరికీ మీకున్నటువంటి పరిస్థితులలో మీ జీవన విధానము, వచ్చినటువంటి మీ నేపథ్యం, ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాల నేపథ్యం, అంగన్వాడీలు కానీ గ్రామ సేవకులు కానీ వాళ్ళకి కావాలని చెప్పేసి చేయడం జరిగింది కదా. ఇళ్ల స్థలాలకు సంబంధించి గ్రామాలలో వచ్చినాయి, కొన్ని రాలేదు, ఇంకా రావాల్సి ఉంది. కానీ కమ్యూనిస్టు పార్టీ ఉత్పాదక రంగం మీద ఖర్చు చేయాలని చెప్పేస్తే ఈ ప్రాజెక్ట్ అని కట్టేది దానికోసమే కదా. మన శ్రీరామ్ సాగర్ ఇంకా ఏడ ఉందో మనకు తెలుసాయే, మన ఎస్ఎల్బిసి ఏడ ఉందో మనకు తెలుసాయే, రైతుకు ప్రాజెక్టులు కట్టాలని అన్నది మనమే కదా. ప్రాజెక్టుల కోసం నిరంతరంగా 25,000 కోట్లు, 20,000 కోట్లకు ఎప్పుడు తక్కువ కాలేదు కదా. మరి దాన్ని హర్షించాలా? హర్షించడంతో పాటు కమ్యూనిస్టు సిద్ధాంతానికి సంబంధించినటువంటి సిద్ధాంతంతో కాదు కానీ ఎత్తుగడల పేరుతోటి ఒకరికి ముడి పెడతారు, ఒకరికేమో తగిలిస్తారు. కింద ఉన్నటువంటి క్యాడరు అనేక త్యాగాలు చేస్తుంది, పైన ఉన్నటువంటి నాయకత్వము భోగాల కోసం నిలబడి ఉంది. నేను 42 కేసులు ఫేస్ చేసినాను. రాజీవ్ గాంధీ చంపింది నేను కాదు కదా. అక్కడి నుంచి మొదలు పెడితే 40 కేసులు ఫేస్ చేసినాను. ఏ దమ్ముతో ఫేస్ చేసినాను? జనం నా వెనకాల ఆ రోజు ఉండరు, ఈ రోజు ఉన్నారు, రేపు ఉంటారు, అందుకోసమే ఫేస్ చేసినాను. నేను ఏమంటున్నానంటే ఈ కాలం చెల్లిన సిద్ధాంతం అనేది దానికన్నా నేను ఒక మాట చెప్పదలుచుకుంది ఏంటంటే, సిద్ధాంతం కాలం చెల్లింది కాదు, ఇలా బుద్ధులు కాలం చెల్లినాయి. ఎందుకు? ప్రపంచ బ్యాంకు జీతగాడు చంద్రబాబు మోసగాడని పాట పాడి పెద్ద పుస్తకం వేసినవే. మరి ఈ మోసగాన్ని పంపిస్తానికి కేసీఆర్ గారు ఆ రోజు హౌజులు ఉన్నాడు. కేసీఆర్ గారు, నేను, ఓవైసీ, రాజశేఖర రెడ్డితోటి వెంటబడి మోసగాన్ని ఓడిస్తానికి తిప్పలపడ్డాం కదా. మోసగాడు ఓడిపోయింది కదా. మోసగాడు ఓడిపోయిన సంవత్సరం కాకపోతే ఆ మోసగాడితో మళ్ళీ పొత్తు పెట్టుకునే కార్యక్రమమా? నేను అనేది ఎందుకనంటే మీరు చేసే అటువంటి ఎత్తుగడలు దుర్మార్గమైనటువంటి ఎత్తుగడలతోటే దుర్మార్గాలు ఉన్నాయి. అందుకోసమని మీరు చేస్తున్నది తప్పుందనేది మీరు భావించాల్సిన అవసరం ఉంది. వరంగల్ సిద్ధాంతాన్ని చూద్దాం. వరంగల్ ఆ మెట్టు సీను చిన్నప్పటి నుంచి రాజకీయాలలో తెగ పనిచేసినటువంటి మిత్రుడు. వాడు టౌన్ సిటీ నగర కార్యదర్శి, దమ్మున్నోడు, రాష్ట్ర పార్టీ నాయకుడు. వాడిని ఏదో నిశాతో, ఏదో పేరుతో, ఏదో కథతో వారికి కావాలనుకున్న నాయకత్వాన్ని తెచ్చుకుంటారు తప్ప పార్టీ ఉన్నాయో లేదు, లేకున్నాయో లేదు అనుకునే బాపతగాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ రకమైనటువంటి పద్ధతి తయారవుతుంది. నేనేదో కమ్యూనిస్టు సిద్ధాంతం బూజు పట్టిందనో పనికిరాందో అనేదో నేను చెప్పడానికి నేను సిద్ధంగా లేను. కానీ ప్రజల మేలు కోరేది, మానవతా దృక్పథంతో చూసేది. ఒకరోజు నేనున్న కాలంలో అప్పుడున్న రాగాలు మాట్లాడతారు. ఈ విషయం మీరు చెప్పిన అన్ని కూడా. ముందు మహేష్ గారు, ఈ ఇష్యూపై మీ అభిప్రాయం ఉంది? అవి రెండు కూడా వేరే పార్టీలు మీకు సంబంధం లేకపోయినప్పటికీ, ఒకటి అధికారంలో ఉన్న పార్టీ, ఇంకోటి కమ్యూనిస్ట్ పార్టీ. అంటే నిన్న జరిగిందల్లా సిపిఎం అగ్రనాయకత్వం మీద సామాజిక న్యాయం పాటించట్లేదు, లేదంటే కొన్ని విషయాల్లో మమ్మల్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకోవట్లేదు అని మెట్టు సీను మిగతా తదితర కమ్యూనిస్టు సోదరులందరూ అధికార పార్టీ తీర్థం తీసుకున్నటువంటి సందర్భం. ఇక ఆ సందర్భంగా అక్కడ ఉన్న నేతలందరూ కూడా కేసీఆర్ గారిని ఇన్ని రోజులు నక్సలైట్ ఎజెండా అయిపోయింది, ఈయననే పెద్ద నక్సలైట్ అయిపోయినాడు, ఇప్పుడు కొత్తగా ఈయన పెద్ద కమ్యూనిస్ట్ అయినాడు అనే భావనలో అక్కడ ఉన్నటువంటి వక్తలందరూ కూడా వరుసగా మాట్లాడినటువంటి పరిస్థితి. కానీ నేను మెట్టు సీన్ గారు కానీ ఆయనతో పాటుగా వచ్చిన ప్రముఖ నాయకులకు కానీ నేను అడిగేది ఒకటే ప్రశ్న. సిపిఎం పార్టీలో నేను కూడా ఒప్పుకుంటా, సహజంగానే మొదటి నుంచి కూడా ఆంధ్ర నాయకత్వం యొక్క ఆధిపత్యం ఉంది. రెండోది ఒక్క సామాజిక వర్గమే ఎక్కువగా సిపిఎం పార్టీని వాళ్ళ ఆధిపత్యంలో నడుపుతున్నట్టుగా అందరికీ తెలుసు, దాన్ని ఎవరు కాదనేది ఏం లేదు. కానీ తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత తెలంగాణ బిడ్డలుగా
పార్టీ నిబంధనలకు లోబడి మన నాయకత్వాన్ని మార్పు చేసుకునే క్రమంలో ఎందుకు సిపిఎం నాయకులు నోరు తెరవలేదు, ఎందుకు వెనకబడ్డారు అనేది ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, సిపిఎంలో సామాజిక న్యాయం లేదనే పేరుతోని మీరు ఏ పార్టీ వైపు పోతున్నారు? ఒక ఫ్యూడలిస్ట్ నాయకత్వంలో నడుస్తున్నటువంటి పార్టీ వైపు మీరు మొగ్గు చూపుతున్నారు. ఎక్కడ టీఆర్ఎస్లో సామాజిక న్యాయం ఎక్కడుంది? క్యాబినెట్లో దేశంలో ఎక్కడ లేనట్టు క్యాబినెట్లో కనీసం ఒక మహిళకు కూడా అవకాశం ఇవ్వనటువంటి ప్రభుత్వం ఇది పేదల ప్రభుత్వం ఎట్లయితుంది? ఇది సామాజిక న్యాయాన్ని ముందుకు తీసుకుపోయే ప్రభుత్వం ఎట్లయితుంది? రెండోది, క్యాబినెట్లో 18 మంది మంత్రులు ఉంటే సొంత సామాజిక వర్గం, ముఖ్యమంత్రి గారి సొంత సామాజిక వర్గం మంత్రులు 6 ఉంటారు. అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి బీసీలు 5-6 ఉంటారు. మిగిలిన ఎస్సీ మైనారిటీ సోదరులకు అవకాశం ఇచ్చినారు. అంటే మంత్రివర్గ కూర్పులోనే సామాజిక మన ప్రభుత్వం అంటేనే ముఖ్యమంత్రి, మంత్రివర్గం వాళ్ళ కూర్పులోనే అమలు చేస్తున్నాం మంత్రి. కమ్యూనిస్ట్ ఎజెండా ఎట్లా అమలు చేస్తున్నారు కూడా ఎగ్జాంపుల్ చెప్పారు. సరే వాళ్ళు చేరారు, వాళ్ళకి ఇష్టం వచ్చింది ఆ పార్టీలో చేరారు. నేనేమంటున్నాను, మీరు చేరబోతున్నది ఇప్పుడు ఏదో సీత మన ఆయన వీరభద్రం మీద ఉన్న కోపంతోనే టీఆర్ఎస్ వైపు, లేదంటే మీకు పొసగా టీఆర్ఎస్ వైపు పోతూ ఇది మొత్తంగా ఇది ఒక కమ్యూనిస్టు, లేదంటే దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడే కార్యక్రమాలు జరుగుతున్నాయనే భావన అక్కడ పిలిచిన వాళ్ళు ఉన్నారు, జాయిన్ అయిన వాళ్ళు మాట్లాడినట్టు ఆ వీడియోస్ అన్ని చూసినా కాబట్టి చెప్తున్నాను. సో ఇక్కడ కూడా ఏం సామాజిక న్యాయం లేదు, ఇక్కడ కూడా మహిళలకు చోటు లేదు, ఇక్కడ కూడా అందరినీ కలుపుకుపోయే రీతిలో ఈ ప్రభుత్వం ముందుకు పోతలేదు. కాకపోతే ఒక విషయం అయితే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు నిన్న ఈ పేదలకు బియ్యం ఇస్తా అన్నారు, అంతకుముందు ఇయ్యని బియ్యమా? ₹2 కిలో బియ్యం ఇవ్వకుంటారా అంతకుముందు ప్రభుత్వాలు? పేదలకు ఇండ్లు ఇస్తామన్నారు. ఇందిరాగాంధీ ఉన్నప్పుడు 4 మన కర్ర బొంగులు, వెదురు బొంగులు, 4 తాటాకులు ఇస్తే అదే గుడిసె, అప్పుడే అదే ఇల్లు. ఆ రోజులలో ఉన్న పరిస్థితులలో అదే ఇల్లు అయింది. తర్వాత పక్కా ఇండ్లు కార్యక్రమం తీసుకున్నాం, తర్వాత ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం తీసుకున్నాం, గుణ పెంకల ఇళ్ళ నుంచి సిమెంట్ ఇళ్ళకి వచ్చినాం. ఇవాళ నువ్వు డబుల్ బెడ్రూమ్ అన్నావు. దీనికి ఇది ఒక పరిమాణ క్రమము. ఆ రోజు చేసిన ఇవి కమ్యూనిస్ట్ ఎజెండాలు కాదా? బ్యాంకుల జాతీకరణ చేసింది కమ్యూనిస్ట్ ఎజెండా కాదా? గరీబీ హఠావో నినాదం కమ్యూనిస్ట్ ఎజెండా కదా? అంటే గతంలో కూడా ఉన్నాయి, దేశంలో ఎక్కడా లేదు, ఇదే మొదటిసారి అనేటువంటి భావన కల్పించేటట్టుగా వీళ్ళు మాట్లాడడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. రెండోది, ఆన్ ద అదర్ ఎండ్ మీరు పెడుతున్నటువంటి బడ్జెట్లు చాలా గొప్పగా ఉన్నాయి, మరి చేస్తున్నటువంటి ఖర్చు పరిస్థితి ఏంది? 60% కూడా బడ్జెట్ ఖర్చు చేయలేని పరిస్థితుల్లో ఈ సామాజిక నేపథ్యంలో ఉన్నటువంటి పద్ధతులు ఉన్నాయి. అదే SC/ST సప్లై నుంచి మిషన్ భగీరథకు వాడుతున్నారు. నిన్న ఒక పేపర్లో వచ్చింది, ఈసారి కూడా 26% నిధులు దాదాపు SC/ST సప్లై నుంచి ఇంకేదో రుణమాఫీ పథకానికి డైవర్షన్ చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉందండి. మీరు ఏదైతే అట్టడుగు వర్గాలను ఉద్దేశించి పెడుతున్న పద్ధతులు పెద్దగా ఉన్నా ఖర్చు తక్కువ ఉంది. కాబట్టి మీరు ఆ వాస్తవాలను సిపిఎం నాయకులు కొంత మిగిలిన పార్టీల కంటే కొంత భిన్నంగా, విశ్లేషణాత్మకంగా, సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఉంటారని ఒక భావన ఉండే. మీరు ఇవన్నీ మరి ఎందుకు మీరు పరిగణలోకి తీసుకోలేదు? మీకు నాయకత్వ సమస్య వల్ల మీరు పార్టీ మారుతున్నారని చెప్తే పర్వాలేదు, ఎవరికేం అభ్యంతరం లేదు. ఎందుకంటే మీరు గెలిచిన ఎమ్మెల్యేలు కాదు, మీరు రాజీనామా చేయమని మేము అడిగే అవసరం కూడా లేదు. కాబట్టి మీ ఇష్టం, పార్టీ మారడం అనేది మీ ఇష్టం. కాకపోతే పార్టీ మారేటప్పుడు ఈ పార్టీ చాలా గొప్పది, ఇది ఒక ఇంద్రభవనం అంటే మాత్రం ఒప్పుకునేటట్టు. కాంగ్రెస్ రాలేదు, కాంగ్రెస్ రాకుండా గాంధీ భవన్ రాకుండా టీఆర్ఎస్ భవన్ పోయినటువంటి ఆలోచన మీకు ఉండొచ్చు. ఆ యాంగిల్ మీరు మాట్లాడొచ్చు. కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏం చెప్పారని చెప్తారు, వాళ్ళు ఏం చెప్పారు, అక్కడ సభలో ఉన్నటువంటి మంత్రులు కానీ అధికార పార్టీ వాళ్ళు ఏం చెప్పారు అదే చెప్తున్నా. ఇప్పుడు ఆ రకంగా మాట్లాడితే రైతుల ఆత్మహత్యలో నెంబర్ 2గా తెలంగాణ రాష్ట్రం ఉంది. ఇది వాస్తవం కదా? వీరు ఎక్కడ ప్రాజెక్టుల పేరుతోని అవినీతి పెద్ద ఎత్తున పెంచరిల్లుతూ ఉంది. అసలు ప్రాజెక్టు తట్టడి మత్తెత్తక ముందే 3 సార్లు 4 సార్లు అంచనాలు పెంచుకుని పోయి కోట్లలో సంపాదించుకుంటున్నారు. ఇది వాస్తవం కాదు. ఇది వాళ్ళకి కనబడతలేదంటే కాదు, వాళ్ళకి ఎట్లా బిల్లులు గతంలో చాలా జరిగినాయి. ఇప్పుడైతే మీరు చాలా రోజు ఆరోపణ చేస్తారు, వాళ్ళకి నిష్పక్షపాతంగా గతంలో జరిగిన ఆరోపణల విచారణ జరిపించి చర్యలు తీసుకునే పూర్తి అధికారం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవ కేసీఆర్ గారు ఆపుతున్నారు. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, మీరు ఎట్లా చూస్తారు? బీజేపీ ఎట్లా చూస్తుంది ఈ ఇష్యూని? మీకేం సంబంధం లేకపోయినా కూడా అధికార పార్టీకి సంబంధించి పొలిటికల్ సబ్జెక్ట్ తప్పనిసరిగా మాట్లాడాల్సిన అంశం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటీఆర్ గారు బాగా ఆలోచించుకోవాలి. ఏ డయాశక్తి ఆ డయాస్కి సంబంధించినటువంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇవాళ సిపిఎం నుంచి వచ్చిన వాళ్ళు జాయిన్ అవుతారు అని చెప్తే మా నాన్న గొప్ప కమ్యూనిస్ట్ అని చెప్పుకోవడం అంతకన్నా పనికి మాలినటువంటి అవకాశవాద రాయ ఇంకేం లేదు. ఇంకా కొందరు కాంగ్రెస్ వాళ్ళు జాయిన్ అయితే మా నాన్న యూత్ కాంగ్రెస్ లో లీడర్ ఉండే, మొదట్లో అరంగేట్రమే రాజకీయం అక్కడ నుంచి స్టార్ట్ అయిందని చెప్పి దాని తర్వాత తెలుగుదేశం ఆ విధంగా తెలుగుదేశం డయాశక్తి తెలుగుదేశమే పక్క తెలుగుదేశం కాబట్టి మా తెలుగుదేశం ఆ యొక్క ఎజెండానే మాదని చెప్పి మాట్లాడడం ఇవన్నీ కూడా నీచమైన రాజకీయాలు మానుకోవాలి కేటీఆర్ గారు. అది ఒక నచ్చలా.
రెండవది కమ్యూనిస్టు పార్టీలు అందరూ కూడా ఈ దేశంలో మొత్తం ఇప్పుడు రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశం ఏ పొలిటికల్ పార్టీ అయినా, ఏ దేశంలో పనిచేసే పార్టీ అయినా ఆ దేశ భక్తులుగా ఉండాలి తప్ప వేరే దేశం పాట పాడే ఈ ఎక్కడ కమ్యూనిస్ట్ పార్టీ జై అని చెప్తా అంటే ఎవరు కూడా ఒప్పుకోరు. నువ్వు ఎంత పేద ప్రజల కోసం మాట్లాడుతున్నా, ఎన్ని పాదయాత్రలు చేస్తున్నా, బేసిక్ ఫండమెంటల్ మూలమైన సిద్ధాంతం దేశభక్తి. దేశ సంస్కృతిని నాది కాదని చెప్పిన వాళ్ళు ఎవరేం పని చేసినా ఈ దేశంలో అటువంటి పార్టీలకు స్థానం ఉండదు. అదే కమ్యూనిస్ట్ పార్టీ పొరపాటు చేస్తూ ఉన్నది. దాని తర్వాత కూడాను ఈ బై హుక్ ఆర్ క్రూక్ పార్టీ అధికారంలోకి వచ్చినా కొన్ని రాష్ట్రాల్లో నంబర్ గెలుచుకున్నా ఎందుకు మొత్తం కూడా దిగిపోతా ఉన్నది కమ్యూనిస్ట్ పార్టీ. అదే బేసిక్ అనమాట. అది లేని కారణంగా వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వాట్ అబౌట్ పశ్చిమ బెంగాల్ అనగా రిజిస్టర్ సబ్జెక్ట్. పశ్చిమ బెంగాల్లో పేదరికం ఈ దేశంలో మీరు గ్రాఫ్ తీసినట్టయితే కమ్యూనిస్ట్ పార్టీ 27 years రూల్ చేసింది ఆ యొక్క రాష్ట్రానికి. మరి ఆ పేదరికం ఎటుపోయింది? అత్యంత ఎక్కువ పేదరికం ఆ యొక్క రాష్ట్రాల్లో ఉన్నది. మళ్ళీ మొదటి నుంచి పనిచేయాల్సిన పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, వేరే పార్టీకి సంబంధించినవి మళ్ళీ బేసిక్ నుంచి స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి. అలాగే తెలంగాణలో కూడా ఒకప్పుడు సబ్జెక్టు కరెక్షన్ నెంబర్ 62 or 63 నెంబర్ ఎమ్మెల్యేస్ ఉండే. ఇవాళ 1, 2, 3 ఎందుకు వచ్చింది? కాబట్టి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈ సిద్ధాంతం ఏ పొలిటికల్ పార్టీ మాట్లాడినా పేదల కోసమే, ఏ పొలిటికల్ పార్టీ రాజ్యంలోకి రావాలనుకున్నా పరిపాలన సుపరిపాలన గురించి మాట్లాడుతూ వస్తారు. కానీ ఈ కమ్యూనిస్ట్ పార్టీలో అదే మాట మాట్లాడుతున్నారు. ఎందుకు రావట్లేదు అన్నది వారు ఆలోచించుకోవాలి. కాబట్టి ఇవాళ ఆ పార్టీ నుంచి ఈ పార్టీ చేయనైనా కేసీఆర్ పెద్ద కమ్యూనిస్ట్ అని చెప్పిన ప్రజలు చాలా విఘ్నులు. రాబోయే కాలంలో ఎన్ని జైనిక్స్ ఉన్నా కానీ కేసీఆర్ గారు కావచ్చు, ఆ యొక్క డెమోక్రసీ లేనటువంటి పార్టీ, ఆ విషయం ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇవాళ మెట్టుసీలు కావచ్చు, మిగతాలు కావచ్చు, వారు లిస్ట్ ఇవ్వాలి. మేము జాయిన్ అయిన 10,000 మంది అని చెప్పి నేను టీవీలో మెట్టుసీలు గారు చెప్పడం జరిగింది. 10,000 మంది జాయిన్ అయిన. నేను ఛాలెంజ్ చేస్తున్నా 2019 అసెంబ్లీ ఎన్నిక నాటికి వారు జాయిన్ అయిన దాంట్లో 10,000 మందిలో ఎంత మందికి ఈ ప్రభుత్వంలో న్యాయం జరిగిపోతా ఉన్నది. ఒక్క మాట ఏందనంటే, ఎంతైనా కానీ బీజేపీ రేసు కాబట్టి అతి ఆవేశంగా ఉన్నాడు. ఆవేశం కాదు, ఉన్న వాస్తవం చెప్తున్నా కదా. వినండి, మీరు మాట్లాడుతున్న నేను మాట్లాడలే కదా. ఎందుకంటే సహజం. తాసుబాబు ఎదురొచ్చినా, కమ్యూనిస్ట్ ఎదురొచ్చినా దేని కొడతావు రా అంటే ఒక కథ ఉండే. తాసుబాబు ఎదురొస్తుంది, కమ్యూనిస్ట్ ఎదురొస్తుంది. ఎవరు కొడతావు రా అని బీజేపీ నాయకుని అడిగితే నేను కమ్యూనిస్ట్నే కొడతా, తాసుబాబుని కొడుతున్నాడట. అంత విషయం ఉంటది. దాని విషయం కాదు, సంస్కృతి, జాతి యొక్క సాంప్రదాయాలు, భారతీయ నిన్న ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ వేసింది. నేరాలు చేసిన వాళ్ళు, తర్వాత కేసులున్న వాళ్ళని జీవితకాలం పాటు నిషేధించాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ సూచిస్తుంది. మరి ఇప్పుడు మొన్నటి ఈ తాజా ఎలక్షన్ నుంచి మొదలుకొని చరిత్రలో ఎంత దూరం పోయినా కూడా అన్ని ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా ఏదో కొంత కేసులున్న వాళ్ళు కొంతమంది ఖచ్చితంగా ఉంటారు. సో వాళ్ళని పూర్తిగా నిషేధించాలన్న ఎలక్షన్ కమిషన్ ప్రతిపాదన నిజంగా సాధ్యమవుతుందా? అన్ని రాజకీయ పార్టీలు సహకరిస్తా? దీన్ని మాట్లాడదాం. ముందు మహేష్ గారు చెప్పండి. జాతీయ పార్టీ చాలా దేశాన్ని చాలా లాంగ్ టైం ఏలినటువంటి పార్టీ, నిజంగా సాధ్యమవుతుందా? అంటే ఒకటి, రాజకీయాల్లో అంతో కొంత ఉన్నటువంటి కాలుష్యాన్ని నివారించాలంటే కొంత నీతివంతమైన రాజకీయాలు భారతదేశానికి అయితే అవసరం. దాని దిశగా ఒకవేళ ఎలక్షన్ కమిషన్ ఈ రకమైనటువంటి చర్యలకు పూనుకుంటే తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. ఎందుకంటే నేరం మోపబడిన వాడు కాదు, నేరం రుజువైన వాడు పనికిరాడు అనేటువంటి కోణంలో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రపోజల్ ఆహ్వానించదగ్గ పరిణామమే. కాకపోతే అది బీజేపీ హయాంలో, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండగా అది సాధ్యమవుతుందా అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే చాలా కేసులు బీజేపీ అగ్రనాయకత్వం ఫేస్ చేస్తుంది. లేటెస్ట్గా నిన్న ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన యోగి ఆదిత్యనాథ్ కూడా ఆయన మీద లేని కేసు లేదు. ఏది ఇతర మతాలను రెచ్చగొట్టడం, అక్రమ ఆయుధాలను కలిగి ఉండటం, లేదు అటెంప్ట్ టు మర్డర్, ఇట్లాంటి చాలా పెద్ద పెద్ద కేసులలో ఆయన ఒక 8-9 ఇంపార్టెంట్ కేసులలో నిందితుడిగా ఉన్నాడు. ఇట్లా ఒకటి కాకపోతే ఒకటన్నా ప్రూవ్ అయితే కదా. ఇప్పటికి కూడా చాలా ముఖ్యమంత్రి బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థులు అదే కేసులలో ఉన్నారు. వీటి మీద ఏమైనా నిర్ణయాలు కొంచెం అటు ఇటు అయితే బీజేపీ దీనికి ఆహ్వానిస్తా లేదా? కాంగ్రెస్ పార్టీ మాత్రం
ఈ జాతికి నాటి స్ఫూర్తితోని ఇది ఆ రోజు ఆస్తులను త్యాగం చేసేటువంటి సంప్రదాయం కాంగ్రెస్ పార్టీ తొలినాళ్లలో స్వాతంత్ర పోరాటం తర్వాత ఉండేది. ఈరోజు రాజకీయాలని ఆస్తులు కూడబెట్టుకునే కార్యక్రమం ఒకటి ఉంది. రెండోది, అది చేసే కన్నా ముందు నేను ఎలక్షన్ కమిషన్కి మిగిలిన అధికారంలో ఉన్న పార్టీలకు నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ముందు విద్యార్థి సంఘాల ఎన్నికలను కళాశాలల్లో యూనివర్సిటీ స్థాయిలలో విద్యార్థి సంఘాల ఎన్నికలను మీరు పునరుద్ధరించాలి. అది లేకపోతే ఎంత ప్రమాదం జరిగింది అంటే ఈ 20 ఏళ్ళ రాజకీయం చూస్తే మనకు అర్థమవుతుంది. అంతకుముందు ఒక స్టేజ్లో ఉండేది రాజకీయ నాయకత్వం అంటే యూనివర్సిటీ ఉద్యమాల నుంచి వచ్చి అక్కడ ఎలక్ట్ అయినటువంటి వాళ్ళు ఈరోజు ముఖ్యమంత్రులుగా మంత్రులుగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నాటి వైఎస్ఆర్ కానివ్వండి, కేసీఆర్ గారు కానివ్వండి, లేదంటే చంద్రబాబు కానివ్వండి, మా వెంకయ్యనాయుడు కానివ్వండి, మిగిలిన అన్ని వర్గాల నుంచి ఎంపీగా జైపాల్ రెడ్డి గారు కానివ్వండి ప్రముఖంగా. సో ఈ రకంగా విద్యార్థి ఉద్యమాల నుంచి విద్యార్థి నాయకత్వం నుంచి వచ్చిన వాళ్ళు ఆథెంటిక్ గా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజు ఏమైంది, ఆ విద్యార్థి సంఘాల ఎన్నికలను ఎప్పుడైతే రద్దు చేసినరో ఆ నుంచి ఈ గ్రానైట్ వ్యాపారులు, లిక్కర్ మాఫియా వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఈ నాయకుడు అంటే త్యాగం కాదు తెలిసేది. నాయకుడు అంటే 4 మెడలు 4 చైర్లు ఉండాలి, 4 కార్లు ఉండాలి, ఈ రకమైనటువంటి భావన రాజకీయాల్లో వచ్చింది. దీంతో పాటుగా అది ఎప్పుడు అక్రమంగా సంపాదన మొదలైనప్పుడే ఈ నేరాలు పెరుగుతూ ఉంటాయి. దీనికి నిజంగా మీరు పులిస్ స్టాప్ పెట్టాలంటే ముందు విద్యార్థి సంఘాల ఎన్నికలు, ఎందుకంటే అబ్రప్ట్గా ఉన్న వాళ్ళని పక్కకు పెడితే మరి ఎవడు పాలించాలా? ఖచ్చితంగా ఒక అనుభవం ఉండి సొసైటీ పట్ల ఈ దేశం పట్ల ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తులు రావాలంటే విద్యార్థి సంఘాల ఎన్నికలను పునరుద్ధరించాలి. అట్ ద సేమ్ టైం రాజకీయాల్లో ఈ ఏదైతే ఉన్నటువంటి కలుషితాలను తొలగించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది భారతదేశ భవిష్యత్తు దృష్ట్యా. నోముల గారు, శిక్ష పడ్డ వాళ్ళు ఎన్నికలు పోటీ చేసి జీవితకాలం నిషేధం విధించాలని నిజంగా కూడా కన్విక్షన్ అనేది ఎప్పుడు కన్ఫామ్ అవుతుంది? లోయర్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు పోయిన తర్వాత కదా. సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్న పెండింగ్గా నిజమే. సుప్రీంకోర్టులో వేసినటువంటి ఈసీ అటు చెప్పినటువంటి మాట ఒప్పుకుంటారు. కేసులు పెండింగ్ ఉంటే జయలలిత కేసు ఎన్నడైపోయింది? ఎన్ని సంవత్సరాల తర్వాత అయిపోయింది? అందుకని చనిపోయిన తర్వాత అందుకోసమని ఇటువంటివి చేయడం వల్ల ఇవి చూడడానికి మంచిగా అనిపిస్తాయి తప్ప ఏనుగు దంతాల్లాగా అవుపడతాయి. బయటికి అవుపడే దంతాలు ఒకటి, లోపల వేసే దంతాలు ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా ఈ రకమైనటువంటి కన్విక్షన్ పడ్డవానికి, కన్విక్షన్ కన్ఫామ్ అయిన వాడు, కన్విక్షన్ పడ్డోడు కాదు, ఇప్పుడు కన్విక్షన్ కన్ఫామ్ అయినోడు మాత్రమే పోటీ చేయొద్దు. అందుకోసమని కన్ఫామ్ అయ్యే వాళ్ళు రేర్ కేసెస్, దానికోసము ఏం పెద్ద ఇబ్బంది పడదు. ఎందుకనంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను, ఇప్పుడు మనం గమనించాల్సిన మాట, ఒక గొప్ప మాట ఉంది. ఈ పెద్ద నోట్ల రద్దుతోటి ఎంత హల్చల్ జరిగిందో మీకు మాకు ఇక్కడి నుంచి చూసినాం, అనుకున్నాం. జనం మంచి తీర్పు ఇచ్చినటువంటి ఎన్నికలలో దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ మరి అక్కడ గెలిచినటువంటి 333 పైనుంటే 200 మంది నేర చరిత్రలు ఉన్నారు. 200 మంది నేర చరిత్రలు ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్సే, మనం అనుకునేది కాదు. అందుకోసమని నేర చరిత్ర అనేది ఉంటేనే ఉపయోగం జరుగుతుంది. నువ్వు క్రైమ్ కేసెస్ లో ఉన్నావు, నీ నామినేషన్ తిరస్కరించబడాలి. కానీ అదే సందర్భంగా రాజకీయ కేసులు ఉంటాయి, పొలిటికల్ కేసులకు సంబంధించినంత వరకు ఆలోచించాలి. సందర్భాల్లో కాదు. మాజీ మంత్రి అరెస్ట్ చేసినారు ఈ గవర్నమెంట్, యూపీ గవర్నమెంట్ రాగానే పొలిటికల్ కేసులు. చర్చలో సిపిఐ నుంచి సుధాకర్ గారు కూడా వచ్చారు. నేను వస్తాను మీ దగ్గర. దీన్ని బీజేపీలో చూస్తే ముఖ్యంగా ఈ మొన్నటి గెలిచిన వాళ్ళలో నేర చరిత్రలు ఎక్కువ అంటున్నారు. నేర చరిత్ర ఉండడం వేరు, కన్విక్టెడ్ ఉన్నవాళ్ళు అయిన వాళ్ళు వేరు. ఇవాళ దేశంలో ఈ నీతి నిజాయితీ లేకుంటే క్రమశిక్షణతో పరిపాలించేటువంటి పొలిటికల్ కార్యకర్తలు ఈ దేశానికి అవసరం. వాళ్ళ కోసం పనిచేసేటువంటి ఒక నాయకత్వం, వాళ్ళ లైఫ్ని, పొలిటికల్ లైఫ్ని వాళ్ళ కోసం చేసుకోవాల్సిన ఆ పరిస్థితి ఇవాళ ఎక్కువ పెరిగిపోతుంది. నేను, నా కుటుంబం, నా వాళ్ళే, నా సామాజిక వర్గం, ఈ కోణంలో ఉండకుండా నిస్వార్థంగా నిజాయితీగా పనిచేయాలంటే ఇవన్నీ కూడా క్యారెక్టర్ ఫస్ట్ బిల్డప్ కావాల్సిన అవసరం ఉంది. క్యారెక్టర్ లేని కారణంగానే ఇవాళ పాలిటిక్స్ అన్ని కూడా మంచి సమజ్దార్ మనుషులు, చదువుకున్న వాళ్ళు, విఘ్నులు పాలిటిక్స్ మా లైన్ కాదు, మేము వచ్చేటువంటి రంగం కాదని ఫీల్ అవుతా ఉన్నారు. దేశభక్తులే కావచ్చు. మేము చెప్తా ఉన్నాం, ఇవన్నీ మార్పులు రావాలి, సంస్కరణలు రావాలి, ఎలక్షన్ సిస్టంలో మార్పులు రావాలి, దేశం మొత్తంగా కూడా ఒకేసారి ఎన్నికలు జరగాలి, ప్రజాధనం వేస్ట్ వృధా కావద్దు, మాటికి బై ఎలక్షన్స్ రావద్దు, మాటి మిడ్ టర్మ్ పోల్ కావద్దు. అదే రకంగా ఈ యొక్క సిస్టంలో కూడాను డెఫినెట్గా అందరం కలిసి కూర్చొని పార్లమెంట్లో బయట అందరం కూడా అన్ని పార్టీలు ముక్త కంఠంతో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రం కోరుకుంటే అవుతుందా? ఇవాళ
రాజ్యసభలో మీరు తయారుంటే అవుతుంది, ఎందుకంటే లోక్సభలో మెజారిటీ మీద ఉంది, ఈ రోజు రాజ్యసభలో మెజారిటీ మీరు ఉంది. మీరు చేయాలనుకుంటే ఈ రెండు అంశాలు చేయాలి. ఒకటి నేర చరిత్రలను రాజకీయాల నుంచి శాశ్వతంగా పోటీకి దూరం ఉండే చట్టం చేయాలా. రెండోది ఈ రోజు ఎల్లారు ఇంకో పార్టీలో గెలిచేటోడు తక్షణమే సస్పెండ్ అయ్యేటట్టుగా చిత్తశుద్ధి తెచ్చి మాట్లాడాలి. దేశమంతా పార్లమెంట్ లో అధికారం రావాలి, మంచి వాళ్ళు రాజకీయాలు రావాలి, ఆ ప్రజాధనం మంచి వాళ్ళతోనే ఖర్చులు కావాలంటే ఇటువంటి ఒక రిఫార్మ్ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. సుధాకర్ గారు, శిక్ష పడ్డ నేతలపై జీవితకాల నిషేధం విధించాలి అని ఎలక్షన్ కమిషన్ నిన్న సుప్రీంకోర్టుకి అఫిడవిట్ వేసింది. ఎట్లా చూస్తారు? మీ అభిప్రాయం దీని మీద? అది ఆహ్వానించదగ్గదే కానీ ఇంప్లిమెంటేషన్ కావడం లేదు. మొదటి నుంచి ఇంప్లిమెంట్ కాదు. ఇటువంటి చాలా చట్టాలు చాలా వచ్చినా కానీ ఇంప్లిమెంటేషన్ జరగడం లేదు. మొదటి నుంచి కూడా మేము కమ్యూనిస్ట్ పార్టీగా అసలు మొదటి నుంచి మేము కోరింది దామాషా పద్ధతిలో ఎన్నికలు జరగాలి అన్నాం. అసలు అక్కడి నుంచే రిఫార్మ్స్ రావాలని చెప్పినది. ఎన్నికల నేర చరిత్ర కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకా మిగతా ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, వీటన్నిటి మీద పెడతా వచ్చాం కానీ ఎక్కడా లేదు. ప్రతిసారి రాజకీయ పార్టీలు ఎట్లా ఉంటాయంటే ఈ వాళ్ళ ఎన్నికల దానికోసం పాపులిస్టిక్ స్లోగన్స్ కోసం తీసుకుని వెళ్ళిపోతా ఉన్నారు. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఎన్నికల్లో చూసినా కానీ దీంట్లో కూడా నేర చరిత్ర ఉన్నారు. ఆఖరికి స్వయంగా ముఖ్యమంత్రి అయిన ఆయనే చాలా కేసులు నమోదై ఉన్నాయి హేట్ స్పీచెస్లో. అసలు డెమోక్రటిక్ సెక్యులర్ కంట్రీలో అటువంటి ఆయన్ని చేయటం అనేది నిజంగా రాజ్యాంగానికి తూట్లు పొడిచినట్టే, రాజ్యాంగం దాన్ని భూస్థాపితం చేసినట్టే. అటువంటి నాయకులు మనకు వచ్చారంటే కదా రేపు పొద్దున ప్రజాస్వామ్యం ఏమవుద్ది, అసలు సెక్యులరిజం ఏమవుద్ది, ఈ దేశం ఆయన ఒక్కడు కాదు పార్లమెంట్ లో ఉన్న అందరన్నా ఈ యొక్క దుష్మని పార్టీలు అన్ని కూడా ఏ విధంగా హరాస్ చేస్తాయని పార్టీలో ఉన్నా ఒకటంటే మన దగ్గర ఒక ప్రాబ్లం ఉన్నది. చట్టాలను చుట్టాలు చేసుకుని అధికారంలో వచ్చిన శిక్ష పడకుండా ఈ రోజు హత్యాలు ఉన్నారు, నేర చరిత్రలు ఉన్నారు, రేప్ కేసులు ఉన్నారు, ఈ రోజు ఇంకా పార్లమెంట్ మెంబర్లకు ఉన్నారు, అసెంబ్లీలో అన్ని చోట్ల ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళని నిజంగా నిషేధించాల్సింది. శిక్ష పడ్డ వాళ్ళు కాదు. అయిపోయింది. ఇప్పటిదాకా ఉత్తరప్రదేశ్ కు సంబంధించినటువంటి సెక్యులర్ పార్టీలు అన్ని కూడా బీజేపీ వస్తే మతోన్మాదం రెగ్గొట్టబడుతుంది, రామమందిరం వెలుగులోకి వస్తుంది, రామమందిరం పేరుతో అందరూ వస్తారని చెప్పేసి అప్రహెన్షన్ ఉండే. అప్రహెన్షన్ రుజువు చేసినారు. మీరు నిలబడరా అనేది చరిత్ర చెప్పాలి. వందల వేల మంది ఆ యొక్క ఆశ్రమంలో గోరఖ్పూర్ మఠంలో ముస్లిం సైతం వస్తారండి అక్కడ. ఒక ప్రయత్నం చేస్తుంది కానీ శిక్ష పడ్డ వాళ్ళు అంటే నోముల గారు చెప్పినట్టు చివరికి అది కిందికి ఒకటి నుంచి పైకి ఒకటి పోయే వరకు ఆయన జీవితంలో ఎన్ని అనుభవించాలో అన్ని అనుభవించిపోతారు. ఎన్ని పదవులు అనుభవించాలో అన్ని పదవులు అనుభవించాలి. ఉన్న వాళ్ళు అందరి పైన కూడా ఆమె కరెక్ట్ గా ఇలాంటి నిషేధం అందరిపైన నిషేధం ఇస్తే బెటర్ అన్న భావన అయితే ఉంది. థ్యాంక్ యూ నోముల గారు, శ్రీనివాస్ గారు, తర్వాత కొనగాల మహేష్ గారు, తర్వాత సుధాకర్ గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ మీ అయిపోయిన చెప్పేందుకు ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు కలుద్దాం మళ్ళీ. స్టే ట్యూన్.